అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్‌కి స్వాగతం అండి. వెజిటబుల్ టిక్కీస్ చేశానండి ఇవాళ. మీతో షేర్ చేసుకుంటాను. ఇది పప్పులోకి లేదా కూర లేనప్పుడు ఒక ఆదరవులాగా కూడా ఉంటుందండి. ముందుగా క్యాప్సికము, పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు, క్యారెట్టు, క్యాబేజీ ఇవన్నీ చక్కగా సన్నగా తరుక్కోవాలండి. సన్నగా తరుక్కుని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కోవాలండి ముందు. కడుక్కుని చక్కగా ఒక వెడల్పాటి పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇలా వెజిటబుల్స్తో చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా కలర్ఫుల్గా ఉంటాయి, చూసారా? పచ్చిమిరపకాయలు, క్యారెట్, క్యాప్సికము, ఉల్లిపాయలు, క్యాబేజీ అండి. ఇంకా ఏమన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చక్కగా స్నాక్ లాగా ఇచ్చినా తింటారు. లంచ్ బాక్స్కి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి చేసి చూడండి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత బియ్యపిండి అండి. శనగపిండి వేస్తే పిల్లలకి ఒక్కోసారి అజీర్తి చేస్తుంది. అదే బియ్యపిండి అయితే జబ్బు చేయదండి. అందుకని చక్కగా బియ్యపిండి వేసేసుకోవాలండి. 2 గుప్పెళ్ళు, సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, కారం కూడా వేసేసుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకుని ఈ కలిపిన ముద్దని చిన్న చిన్న బిళ్ళల్లాగా చేసుకుని, అంటే గారెల్లాగా అనమాట, 2 చెంచాలు నూనె వేసుకుని పెనం వేడెక్కడంతోనే చక్కగా గారెల్లాగా వేసుకోవాలండి. చక్కగా అటు ఇటు ఎర్రగా కాలాక సర్వ్ చేసుకోవటమేనండి. చాలా రుచిగా ఉంటుంది. పప్పులోకి, విడిగా అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ఇంకెందుకు ఆలస్యం? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా నాతో కామెంట్ రూపంలో షేర్ చేస్తారు కదూ.